లో ఉండే విధంగా ఇక్కడ మనకు ఫుల్లీగా అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఎంట్రన్స్ లో ఇంత ముందు చూపెట్టినట్టుగా క్లబ్ హౌస్ కానీ ఈచ్ అండ్ ఎవరి కానీ చాలా లగ్జరీగా అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. మనం ఒకసారి ఫ్లాట్ ఇన్సైడ్ వెళ్దామండి, ఏ విధంగా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము ఒక ఫ్లోర్ లో వచ్చామండి. ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ బ్లాక్ లో మనకు ఫ్లోర్కి వచ్చేసి 10 to 15 ఫ్లాట్స్ వరకు అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి లోపల ఇన్సైడ్ చూపెడతానండి, ఫ్లాట్ ఇన్సైడ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్. 2 BHK ఫ్లాట్ వచ్చేసి హాల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా అయితే మనకి ఇచ్చారు. ఇది 1275 SFT తోటి ఉన్న ఫ్లాట్ అనమాట. చాలా స్పేషియస్గా ఈ విధంగా ఉండే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఇన్సైడ్ ఒకసారి చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ సెటప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు పూజా రూమ్ కూడా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. కిచెన్ సెటప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా స్పేషియస్గా అయితే మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకు వెంటిలేషన్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ ఇది బెస్ట్గా ఉండే విధంగానైతే ఇచ్చారు. ఇటు చూస్తున్నారు కానీ చాలా మంచి నీట్గా సెట్ బ్యాక్స్ అవన్నీ వదిలిపెట్టేసి ఇచ్చారన్నమాట. ఈ ఫ్లాట్లోనైతే కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సెటప్స్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా, మెటీరియల్ పరంగా చూసుకున్నా, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా ది బెస్ట్గా ఉండే విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే మనకి ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి.